హాయ్ ఫ్రెండ్స్, ముందుగా విఎన్ డిజైన్కి స్వాగతం. ఈరోజు మనం పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూసేద్దాం. డ్రెస్ చూసారండి, ఇలా ఉంది. స్టిచ్ అయ్యాక నెక్ కట్ వర్క్ ఇచ్చానండి, హ్యాండ్ నెక్. నెక్స్ట్ కటింగ్లోకి వెళ్ళిపోదామండి మనం. ఇవండి 42 బార్ అండి. నేనైతే లైనింగ్ కాబట్టి 40 ఇంచెస్ పెట్టేసా. నెక్ అయితే 5.5 పెట్టేశానండి. చంక డౌన్ అయితే 6 ఇంచెస్ పెట్టేసా. చెస్ట్ లూజ్ అయితే 10 ఇంచెస్. 10 ఇంచెస్ నడుము షోల్డర్ కాంచి 14 ఇంచు పెట్టేసుకొని నడుము లూజు 9.5 ఇంచెస్ పెట్టేసుకున్నా. 9.5 ఇంచు పెట్టేసుకున్నా. మళ్ళీ షోల్డర్ కా నుంచి పైకి 20 ఇంచెస్కి పెట్టేసుకొని మళ్ళీ కట్స్కి 11 ఇంచెస్ పెట్టేసుకున్నా. ఖర్చుకి ఖర్చు 11 ఇంచెస్ పెట్టుకున్నా. ఇలా నేను పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ కలుపుకున్నా. ఖర్చుకి 1 ఇంచ్ పెట్టేసుకున్నా. నడుము ఖర్చుకి 1.5 ఇంచ్ పెట్టుకున్నా. చంక ఖర్చుకి 1.5 ఇంచ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. నెక్ వచ్చేసి 2.5 పెట్టేసుకున్నా. నెక్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఒక స్కేల్ తీసుకొని నేను స్ట్రైట్ లైన్ పెట్టేసుకుంటున్నా. కింద కట్స్ విడ్త్ వచ్చేసి నేను 12.5 పెట్టేసుకున్నా. ఆ 12.5కి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నా. మళ్ళీ ఒక 1 ఇంచ్ మందం మనం కట్స్ చేయడానికి ఇలా బారుగా పెట్టేసుకుంటున్నా కట్స్ కోసమని. ఇప్పుడు ఇట్లా కరువు స్కేల్ పెట్టేసి ఇట్లా లోతు షేప్ తీసుకుంటున్నా. నా కాడ లో స్కేల్ లేదు కాబట్టి ఇలా కరువు స్కేల్తో ఇలా యూజ్ చేశాను. నడుము పార్ట్ ఇట్లా చంక రెండు వచ్చి కరువు స్కేల్ తీసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్న మార్కింగ్స్ విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. నేను ముందే చెబుతున్నా ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ పెట్టి ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందని చెప్పి నేను ఒక డ్రెస్ కటింగ్ పెడుతున్నా. అందరి మెజర్మెంట్స్ ఇంతే ఉండవు ఫ్రెండ్స్. మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ నేను చూపించిన విధానంగా ఎక్కడెక్కడ ఏ పార్ట్కి ఏ మెజర్మెంట్ పెట్టుకోవాలనేది పెట్టుకోవాలి. అలా పెట్టేసుకున్నాక ఈ విధంగా కటింగ్, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇది వచ్చేసి 40 సైజ్ అండి. టాపు 40 సైజ్ టాప్. ఇది కస్టమర్ అయితే నెక్ డీప్ అస్సలు వేయదు, చిన్న మెడ వేస్తుంది. నేనైతే నెక్ మెజర్మెంట్ నెక్లో ఏదైతే 2.5 తీసుకున్నానో ఆ 2.5 మందమే నెక్ తీస్తాను. ఇప్పుడైతే చంక ముందు నెక్కి లోతు తీసుకుంటున్నా. ఫ్రంట్ సైడ్ అంటే మన ఫ్రంట్ సైడ్ నెక్ వైపు చంక లోతు ఈ విధంగా తీసుకుంటున్నా.
కొంచెం ఒక పావు ఇంచు మందం తీసుకుంటున్నా, ఎక్కువ తీయట్లేదు. కరెక్ట్గా రౌండ్ ఇలా రావాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి నెక్ డాట్ పెట్టేసుకుంటున్నా. మనకు 2.5 పెట్టేసుకున్నాం కదా, అది కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని నెక్ డాట్ పెట్టేసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్న విధంగా అదే 2.5 పెట్టేసుకున్నా. బ్యాక్ ఫ్రంట్ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకున్నా. ఫ్రంట్ 5.5 తీసుకున్నా నెక్, బ్యాక్ వచ్చేసి 6.5 పెట్టేసుకున్నా. ఇప్పుడైతే హ్యాండ్స్ తీస్తున్నా. హ్యాండ్ లూజ్ వచ్చి 6.5, 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకున్నా. బార్ వచ్చేసి 9.5, 3 ఇంచెస్ డౌన్ పెట్టేసుకున్నా. స్కేల్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తాను. స్ట్రైట్ లైట్ తీసుకున్నా. చంక విడ్త్ వచ్చేసి 8.5, 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకున్నా. ఇది చంక డౌన్ నీట్గా రావాలని చెప్పి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్స్ పెట్టేసుకొని డౌన్ ఇలా ఇట్లా కరువు అనేది ఇట్లా నీట్గా రావాలి. మన ఖర్చు ఈ కరువు అన్నీ కరెక్ట్గా ఉండాలి. చూసారా, కింద డబ్బాలో 1/2 ఇంచ్ ఉంది, పైన డబ్బాలో 1.5 ఇంచ్ ఉంది. ఈ విధంగా ఉండాలి. చంక డౌన్ వైపు ఇప్పుడు నేను పెట్టుకున్న మార్కింగ్ స్టిచ్ అంటే నేను మిషన్తో కుట్టేటప్పుడు మిషన్ కుట్టు ఎటువైపు నుంచి రావాలనేది మార్కింగ్స్ పెట్టుకున్నా. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ మందం క్రాస్ తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఫ్రంట్ నెక్కి కట్ వర్క్ పెట్టాం కదా, బక్రం తీసుకోవాలా. హ్యాండ్కి నెక్కి సరిపడా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్కి షేప్ తీసుకుంటున్నాను. హ్యాండ్ షేప్ మార్కింగ్స్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ వైపు కరువు ఎంత రావాలనేది ఇక్కడ నేనైతే 1.5 ఇంచ్, 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 1.5 ఇంచ్. హ్యాండ్ మధ్యలో వట్టికి అంటే మన పై కనిపించే వాటికి ఎంతవరకు కనిపిస్తుంది, హ్యాండ్ ముందు వాటికి మనకి చూడటానికి వాటికి ఎంతవరకు కనిపిస్తుందో అంత వాటికి మార్కింగ్స్ పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి అడ్డంగా 1/2 ఇంచ్ డౌన్కి పెట్టేసుకున్న మార్కింగ్స్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిని ఇట్లా యూ షేప్లో షేప్ గీసుకుంటున్నా. డ్రాయింగ్ గీసుకుంటున్న షేప్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాయింగ్ గీసుకున్నా నేను. ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇంకొక హ్యాండ్కి తీసుకోవాలి డ్రాయింగ్. ఈ హ్యాండ్ కటింగ్ చేసేసుకొని ఈ హ్యాండ్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి షేపు నీట్గా. చూసారు కండి, ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు సీజర్ తోటి అది కట్ వర్క్ షేప్ అనేది తీసుకోవాలి. కొంచెం ఇది ఓపికగా చేయాలండి కట్ వర్క్ అనేది పెడితే. మా దగ్గర ఎక్కువ కట్ వర్క్ పైపింగ్స్ ఇవి ఏమీ అడగరండి. ఎవరో చాలా రేర్ తక్కువ అడుగుతారు. అందరు నార్మల్గా కుట్టించుకుంటారండి. ఇంకొక హ్యాండ్కి ఇలా ఫస్ట్ పెట్టిన మార్కింగ్ విధంగానే ఇంకొక హ్యాండ్కి కూడా ఇలా మార్కింగ్స్ పెట్టేసుకుంటున్నా నేను. దాని మీదనే డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్కి ఎంత వేస్తామో అంతగా మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు సేమ్ ఇంకొకటి ఒక హ్యాండ్ ఉంటే నాకు ఎగస్ట్రా వేరే వాటికి పెట్టడానికి పనికొస్తుందని అదంతే ఉంచేసాను పక్కకి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 హ్యాండ్స్కి సరిపడా వక్రం పీస్ని తీసుకొని ఇలా మార్కింగ్ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ పెట్టుకొని కట్ వర్క్ ఇలా చేసుకోవాలి సీజర్ తోటి.
ఇంతకు ముందు బక్రం పీస్ని ఎలా తీసామో అలా తీయాలి. రౌండ్ అనేది చాలా నీట్గా రావాలండి, లేకపోతే ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది. చూసారు కండి, చాలా టైం పడుతుందండి కట్ వర్క్కి, మెజర్మెంట్స్కి, ఐరన్కని కూడా చాలా టైం పట్టిద్దండి కట్ వర్క్ పెట్టేసుకుంటే. ఇప్పుడు కట్ వర్క్ హ్యాండ్స్కి అయిపోయిందండి, 2 హ్యాండ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్కి వెళ్ళిపోదామండి. నెక్ కట్ వర్క్ కటింగ్కి ఇప్పుడైతే మనం డ్రెస్కి అయితే 2.5 తీసుకున్నాం కదండి విత్, అదే 2.5, 5.5 నెక్ డ్రా తీసుకోవాలండి, డ్రా షేప్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఈ డ్రెస్ తనైతే నెక్ బ్రాడ్ అస్సలు వేయరు, కొంచెం నెక్కే కావాలంటారు వాళ్ళు. అందుకని ఇట్లా నేను 2.5, 5.5 తీసుకొని నెక్ కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నా అండి. ఇప్పుడు డ్రా చేసుకుంటున్నా కర్వ్స్కి, కట్ వర్క్ షేప్లో ఇలా డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ వర్క్ షేప్ కట్టింగ్ చేసుకుంటున్నానండి. చూసారు అండి, ఇలా నీట్గా కట్ వర్క్ తీసుకోవాలా. పేపర్ మీద డైరెక్ట్ బక్రం మీద కూడా తీసుకోవచ్చు, ఇలా అయితే ఇంకా తేలిక ఉంటుందని చెప్పి పేపర్ మీద నేను కట్ వర్క్ షేప్, నెక్ షేప్ ఎగ్జాక్ట్ కస్టమర్ నెక్ షేప్ కటింగ్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ నెక్ షేప్ అనేది బక్రం పీస్, అంటే బక్రం పీస్ ఉంటుంది కదండి, ఆ నెక్ ఎంతవరకు వస్తుందో అలా బక్రం పీస్ తీసుకొని బక్రం పీస్ మీద ఇలా ఉంచాలండి. ఇప్పుడు కట్ వర్క్ షేప్ డ్రా చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కట్ వర్క్ షేప్ అనేది ఇలా డ్రా చేయాలి. కచ్చు కూడా ఉంచుకోవాలండి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలండి. షేప్ అనేది నీట్గా వచ్చేలా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నా అండి, లెంత్ అంతే కదా, అదే 2.5 షోల్డర్ మీద, 2.5 నెక్ కింద, ఒక 1 ఇంచ్ డౌన్ అంటే 6.5 మెజర్మెంట్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా బ్రాడ్ నెక్ ఇస్తున్నా అండి. మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 పెట్టేసుకున్నాం, ఎక్కువ పెట్టుకోలేదు. 6.30 కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను చెప్పాను కదా నెక్ వీళ్ళు అసలు వేయరు, అందుకని 5.5 నెక్ తీసుకున్నాం. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 తీసుకున్నాం అండి. చూసారండి ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ షేప్ అనేది. ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టేసి మనం బక్రం పీస్ని పక్కకి పెట్టేసేయాలండి. ఇప్పుడు మనం ఐరన్ చేసే కాడ కొంచెం ఇట్లా పెట్టేసుకొని క్లాత్కి ఎంతైతే పట్టిద్దో అంత పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఐరన్ ఓవర్ హీట్ మీద పెట్టానండి. కింద క్లాత్ అంటుకుపోయింది, అసలు కాలిపోయింది ఫ్రంట్ నెక్కి. ఇంకా నయ్యో నేను ఎమ్మట చూసి తీసేసాను, లేకపోతే అసలు కింద అది కాలిపోయేది క్లాత్ కూడా. అసలు ఎంతసేపు పట్టలేదండి,
ఈ క్లాత్ మీద ఉన్న నెక్ మీద ఉన్న ఐరన్ బాక్స్ తీసి అవతల వైపు పెట్టే అంతే. ఈ గ్యాప్లో అసలు ఎంత వేడిగా కాలిపోయిందండి అసలు. బ్యాక్ నెక్ అయిపోయిందండి, బ్యాక్ నెక్ ఐరన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి, చూడండి. అంటే బక్రం వేసి ఇటు చూసేలోపు అది కాలిపోయింది, ముడత వచ్చేసింది చూడండి. అది కాలిపోయింది చూడండి. హీట్ ఐరన్ బాక్స్ ఓవర్ హీట్. ఇక్కడ పెడితే ఈ క్లాత్ ముడుచుకుపోతుంది. బాబోయ్ ఎట్లా అనిపించిందండి. మళ్ళీ ఐరన్ కొంచెం హీట్ అంతా తగ్గించేసి అది లైనింగ్ అన్నబట్టి సరిపోయింది కానండి, అదే మెయిన్ పీస్ అయితే బాబోయ్ కస్టమర్తో అసలు మనం చెప్పినా అర్థం చేసుకుంటారులేండి. నా కస్టమర్స్ చాలా మంచి వాళ్ళు, ఏమి అనరండి. ఎట్లా ఎట్లా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతారు, ఇబ్బంది పెట్టరు, నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టరు. నేను హ్యాండ్ లూజ్ మొత్తం 16 పెట్టుకున్నా అండి. 16 చేయొచ్చేలా ఉంచానండి. ఉంచి మిగిలిన క్లాత్ అంతా కటింగ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అదంతా తీసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీయాలండి. ఫ్రంట్ నెక్ అయిపోయింది, బ్యాక్ నెక్ తీస్తున్నాండి ఖర్చు. బ్యాక్ నెక్ కూడా తీసేసాయండి. ఇలా కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు టేప్ తీసుకొని మనం పెట్టిన 2.5 కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నెక్కి. ఇటు కూడా అంతే అండి, మధ్యలో అవి నెక్ మడిచి నెక్ మూలను ఒకటి కటింగ్ ఇచ్చుకోవాలా, 2.5కి ఒక కటింగ్ ఇచ్చుకోవాలా. ఇప్పుడు హ్యాండ్ ఖర్చులు హెచ్చు తగ్గులుంటే తీసుకోవాలండి. ఇప్పుడు బాడీ పీస్ మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఆ లైనింగ్ ఇప్పుడు ఆ లైనింగ్ మీది బాడీ అండి. ఇది క్లాత్, ఇది మెయిన్ క్లాత్, అది లైనింగ్, ఇది మెయిన్ క్లాత్. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసేయాలి. నీట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేయాలండి, లైనింగ్ చుట్టూతో కటింగ్ చేసేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూతో కటింగ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ అండి, హ్యాండ్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి పోదామండి. ముందైతే హ్యాండ్ జాయింట్ చేసుకోవటం చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మామూలు మనం లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఎలా అటాచ్డ్ చేస్తామండి, అలానే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్ వైపు లైనింగ్ని ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి లైనింగ్ జాయింట్ చేయాలి. ఇదే విధంగా ఇంకో సైడ్ హ్యాండ్కి కూడా లైనింగ్ లోతులు రెండు ఒకవైపు వచ్చేలా పెట్టుకొని ఇలా లైనింగ్ జాయింట్ చేసేసి వాటికి హెచ్చు తగ్గులన్నీ తీసేయాలండి. తీసేసి
ఖర్చులంతా కటింగ్ చేసి రెండు రెండు హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకున్నాక మనం హ్యాండ్కి తీసుకున్న ఏదైతే బకరం ఉందో అది హ్యాండ్ మీద పెట్టేసి ఇలా కర్రు షేప్లో స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్కి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి వేస్తున్నా నేను. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. నేను చిన్న మిస్టేక్ చేసినండి. ఫస్ట్ స్టార్టింగ్లో కింద బాబిన్లో దారం రెడ్ ఉందా లేదా చూసుకోకుండా దబుక్కున ఒక బార్ కుట్టేసానండి. అది వైట్ దారం ఉంది, వైట్ కలర్ వచ్చేసింది. సరేలే అది హ్యాండ్ జాయిన్ చేశాక విప్పేయచ్చులే అని చెప్పి అంతే ఉంచా అండి. మళ్ళీ హ్యాండ్ అంతా కుట్టాక మళ్ళీ ఇప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా బకరాన్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ తిప్పేసి బకరాన్ని ఇట్లా ఉల్టా తిప్పితే కట్ వర్క్ షేప్ వస్తుందండి. కట్ వర్క్ ఇచ్చుకొని కట్ వర్క్ని తిప్పేస్తే కట్ వర్క్ షేప్ వస్తుందండి. చూడండి ఈ విధంగా లోట్లన్నీ తీసేసుకొని కట్ వర్క్ షేప్ అనేది రిటర్న్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఏదైతే క్లాత్ పైపింగ్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పైపింగ్ని హ్యాండ్ కింద వైపు నుంచి ఇలా అటాచ్డ్ చేయాలండి. ఇలా పెట్టేసి కట్ వర్క్ షేప్లో మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగే 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్స్ చూద్దామండి. ముందుగా లైనింగ్ ఉంటుంది కదండి, లైనింగ్ కింద అంచు సైడ్ ఉంటుంది కదండి, అది మడిచి కుట్టుకోవాలి 2 సైడ్స్ కూడా. డ్రెస్ లోపల లైనింగ్ ఉంది కానీ అది కింద కట్స్ వచ్చే వైపు ఇలా ఒక వైపు మడిచి కుట్టుకోవాలండి. ఇలా బారుగా కుట్టు వేయాలి. ఇది లైనింగ్ కింద వైపు అండి, అది కటింగ్ ఉంటుంది కదా, అది అంచులు పీచు లేకుండా అంచు కుట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మడత తీసాక ఈ లైనింగ్ పెట్టాలండి. మనం ఈ లైనింగ్ అనేది ఇలా ఉల్టా పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ వైపు కాకుండా రివర్స్ వైపు పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజులకి మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, అలా చెయ్యాలి. అలా లైనింగ్ జాయింట్ చేశాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. టాప్కి వచ్చి సేమ్ ఇంతే అండి. ఇవతల వైపు కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. 1 సైడ్ చేసాం కదా, ఇంకో వైపు కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇవతల వైపు కూడా ఇంతే. ఇది అది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇంతే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ పార్ట్ వైపు ఎలా జాయింట్ చేసేసాము సేమ్ అంతే చుట్టూ కుట్టు వేసుకోవాలి. అటువైపు ఇటువైపు వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసేయాలి, ఎక్స్ట్రా క్లాత్ అంతా.
ఇప్పుడు నెక్స్ట్కి మనం నెక్ వేసే వైపు మధ్య వైపు కుట్టు కటింగ్ పెట్టేసుకోవాలి. ఇందాకలా మనం కుట్టుకున్న బక్రం క్లాత్ అనేది నెక్ది ఇలా మనం ఇందాక డాట్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్ మీద ఈ బక్రం డాట్ వచ్చేలా చూసుకొని ఆ నెక్ మధ్య వైపు ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇలా బక్రం మీద కుట్టుపడకుండా క్లాత్ మీద పడేటట్టు షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. బక్రం మీద కుట్టేసుకుంటూ అయిపోయాక నెక్ తిప్పేస్తే ఈ మాదిరి వస్తుందండి. దీని మీద నేనైతే పైపింగ్ యాడ్ చేస్తున్నాను. ఇలా పైపింగ్ మొత్తం నెక్ చుట్టూ పైపింగ్ కుట్టుకోవాలి. చిన్నగా కుట్టేయటం అయిపోయిందండి. పైపింగ్ కటింగ్ చేసుకొని నెక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇందాక చూపించినట్టే మిడిల్లో పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. లూజ్ కుట్ అనేది ఒకటి వేసుకున్న తర్వాత అది క్లాత్ నెక్ కదలకుండా ఉండేటట్టు కుట్టేసుకోవడం అయిపోయాక చుట్టూ బక్రం పక్కన నుంచి ఇలా చుట్టూ నెక్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయిపోయాక లోపల ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని సేమ్ ఇందాక బక్రం పీస్ ఎలా తిప్పేసుకున్నామో ఇది కూడా అంతే లోపల హెచ్చుతగ్గులు కట్ చేసుకోవాలి. ఇట్లా డాట్స్ పెట్టుకొని తిప్పివేయాలండి. క్లాత్ని నెక్ తిప్పివేయాలి. ముందు బక్రం మీద ఒక కుట్టు వేసుకోవాలి. అట్లా కుట్టు వేసుకున్న తర్వాత తిప్పివేయాలి. నెక్ వచ్చింది చూడండి, బ్యాక్ నెక్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేయాలండి షోల్డర్ మీద. ఇలా షోల్డర్ మీద 2 స్టిచెస్ వేసుకోవాలండి. వేసాక ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలి. ఇదే విధముగా అవతల చేయి కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ 2 అయిపోయాక ఇట్లా సైడ్ లూజ్ కుట్టు ఒకటి వేసుకోవాలండి. మనం కట్స్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అటువైపు ఆ మార్కింగ్ కాడ నుంచి కొంచెం పైకి లూజ్ కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్నాక కట్స్కి మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, కట్ కాడ నుంచి లోపలికి అక్కడి నుంచి మనం ఇందాక కటింగ్ అప్ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, అవి కలుపుతూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మార్కింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా మనం కట్స్ అప్పుడు పెట్టుకున్న కొలత, నడుం కాడ పెట్టుకున్న కొలత, చెస్ట్ కాడ పెట్టుకున్న కొలత, హ్యాండ్ కాడ పెట్టుకున్న కొలత కరెక్టా కాదా అనేది చూస్తూ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. చూడండి, నేను ప్రతి ఒక్కటి టేప్ పెట్టేసి టేప్తో చూసుకుంటూ స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టే మనం స్టిచ్చింగ్ చేయాలండి. నేనైతే అటొక 3 స్టిచ్చెస్ ఇటొక 3 స్టిచ్చెస్ క్లాత్ పీచులాగా లేకుండా చివరిలో ఒక స్టిచ్ వేసుకున్నాను.
కట్స్ వేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ వేసుకోవాలి. విఎన్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. విఎన్ డిజైన్స్ ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇది కొంచెం స్టిచ్చింగ్ కాడ కెమెరా పక్కన ఉందండి. నెక్స్ట్ టైం కెమెరా మంచిగా సెట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ బార్ చూసుకుంటానండి. ఇక చూడండి కరెక్ట్ 42 వచ్చింది. కట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకుంటున్నాను నేను. కొంచెం లైట్గా ఎక్కువ తక్కువ వచ్చింది. ఆ లైట్ తీసేసి ఫోల్డ్ స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఒక్కడ కుట్టు ఎక్కువ ఇంకొక్కడ తక్కువ అలా రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటే ఏదైనా మంచిగా వస్తుందండి. ఆల్మోస్ట్ డ్రెస్ స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ అయిపోయినాయండి. కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాయండి. చూసారా అండి, డ్రెస్ ఈ విధంగా వచ్చేసింది. మొత్తం రిటర్న్ తీసేసాను నేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో డ్రెస్. చాలా నీట్గా స్టిచ్ అయ్యిందండి. నెక్ కూడా కస్టమర్ చెప్పినట్టు కట్ వర్క్ షేప్లో బాగా వచ్చిందండి. ఇంతే అండి, డ్రెస్ కంప్లీట్ అయింది. ఇది డ్రెస్ అండి, ఇలా ఉంది డ్రెస్. వీడియో ఏమన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే విఎన్ డిజైన్స్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఉంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.